ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అల్లుడు? ఎవడిదైనా అరే ఆర్సీబీ మేనేజ్మెంట్ కప్ ఎలాగో గెలవలేమని కప్పు కొందామని ప్లాన్ ఏమైనా సరే ఏంటి? అన్ని డబ్బులు ఏం చేసుకుంటారా? రొనాల్డో ఆర్ మెస్సీని కొందామని వెయిట్ చేస్తున్నారా ఏంది? ఎంతమంది స్టార్ ప్లేయర్స్ వచ్చినా చేయలేపరింది అసలు. ఏ బ్రాండ్ తాకారా మీరు? ఇలా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఆర్సీబీ మేనేజ్మెంట్ ని ఎలా పడితే అలా వేసుకుంటున్నారు. ముచ్చట ఏంటంటే ఐపీఎల్ ఫస్ట్ డే ఆక్షన్ జరిగేటప్పుడు ఆర్సీబీ చాలా సేపటి వరకు నిద్రపోయింది. కప్ ఎలాగో వస్తలేదు, అయినా కూడా ఫ్యాన్స్ ఎంతో లాయల్ గా ప్రతి ఇయర్ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ కోసమైనా వాళ్ళకి నచ్చిన ప్లేయర్ ని తీసుకుంటే ఏమైతుండే? కేఎల్ రాహుల్ ఆర్సీబీలోకి రావాలని కలగనని ఫ్యాన్ లేడు. కప్పు రాకపోయినా పర్లేదు, కేఎల్ రాహుల్ వస్తే చాలనుకున్నాం. బట్ ఇప్పుడు అది కూడా లేకపోయింది. వెంకటేష్ అయ్యర్ కోసం 23 కోట్లు దాకా వెళ్లారు. బట్ కేఎల్ రాహుల్ కోసం 15 కోట్లు కూడా పెట్టలేకపోయారు. డిఎస్పీ సిరాజ్ ని కూడా రిటైన్ చేసుకోలేదు. మ్యాక్స్వెల్ కూడా పోయే. ఉన్న డబ్బుతో మరి అల్జారీ జోసెఫ్ అండ్ క్రిస్ జార్డాన్ ని కొందామని ప్లాన్ వేసుకొచ్చారా ఏంటి? జాస్ బట్లర్, మిచెల్ స్టార్క్, బోల్ట్, రచిన్ రవీంద్ర ఇంకా చాలా మంది స్టార్ ప్లేయర్స్ ని కొందామని కూడా ట్రై చేయలేదు. ఫిలిప్ సాల్, లివింగ్స్టన్, హెజల్వుడ్, జితేష్ శర్మ లాంటి మంచి ప్లేయర్స్ అయితే కొన్నారు. బట్ ఉన్న పరిస్థితులతో ఇంకా మంచి టీం బిల్డ్ చేయొచ్చు. అంత తెలివే ఉంటే ఇప్పటికీ ఆర్సీబీకి ఎప్పుడో ట్రోఫీ వచ్చేది. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే చాలా హర్ట్ అయ్యారు అండ్ కోపంలో ఉన్నారు. ఆర్సీబీ ఫ్యాన్స్ కామెంట్ చేసి చెప్పండి ఆర్సీబీ మేనేజ్మెంట్ చేసిన తప్పేంటో. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. కానీ కేఎల్ రాహుల్ తీసుకుంటే బ్రాండ్ వాల్యూ ఫుల్ గా పెరిగిపోయేది. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీకి ఆడిన ఫాస్ట్ బౌలర్స్ లో సిరాజ్ ఒక్కడే ఎంతో నయం. అతన్ని కూడా వదిలేశారు. మ్యాక్స్వెల్ ఫస్ట్ 2 సీజన్స్ లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవడంలో చాలా హెల్ప్ చేశాడు. బట్ ఒక్క సీజన్ ఆడకపోయేసరికి వదిలేశారు. మీరు చెప్పండి ఆర్సీబీ ఎవరిని తీసుకుంటే బాగుండేది? ఆర్సీబీ చేసిన తప్పులేంటి ఆప్షన్ లో? కప్ ఈసారని వస్తుందంటారా? మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. నేను వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ కొట్టే వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్. అదిరిపోలా మిమ్మల్ని నేను బాగు చేయలేనురా.